కథాస్రవంతి డిసెంబర్ 29వ తేదీ విశాఖపట్నంలో తటవర్తి భారతి సాహితీ పురస్కారం అందుకుంటున్న శరత్చంద్ర గారి కథ తాతయ్య పొలం వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ శరత్చంద్ర గారి సొంత ఊరు నెల్లూరు జిల్లా కావలి. వీరు 300 పైగా కథలు, 20 నవలలు రాశారు. ఇందులో 60కి పైగా కథలు బహుమతులు పొందాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, జాగృతి, విశాలాక్షి, సహరి, సాహో వంటి పత్రికలు బహుమతిచ్చి ఆదరించాయి. జలదంకి పద్మావతి జాతీయ కథల పోటీలో బహుమతి పొందారు. వసుమతి మాధవ సాహితీ పురస్కారాన్ని గ్రహించారు. వీరి అభిమాన రచయిత యండమూరి వీరేంద్రనాథ్, కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్కి కేబినెట్ స్థాయి చైర్మన్గా పనిచేశారు. బలమైన దేశం ఉండాలి అని కోరుకునే జాతీయవాది వీరు. తానా సాహితీ వేదికలోనూ, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఉషా పక్ష మాస వారపత్రికలకు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచనలు చేయడం వీరికిష్టం. మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం సాగాలన్నది వీరి ఆకాంక్ష. నీ కొడుకు అలకపాన్పు దిగాడా? మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చి షర్టు విప్పుతూ అడిగాడు రాఘవ. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నాడు రాఘవ. వాడిని ఎందుకు సతాయిస్తారు అంది రజని. నీకు నీ కొడుక్కి సెంటిమెంట్స్ లేవా అన్నాడు నిరసనగా రాఘవ. నా సెంటిమెంట్ నా కొడుకే అంది. బట్ నా సెంటిమెంట్ మా నాన్నే అన్నాడు. మీ నాన్నకేమైంది ఇప్పుడు? ఆయన పేరును మీరు నిలబెట్టారో లేదో కానీ వాడి తాత కామినేని వరదయ్య పేరు నిలబెట్టేది వాడే అంది. ఇక్కడ ఉండి కూడా నిలబెట్టవచ్చు అన్నాడు. ఏంటి నిలబెట్టేది? ఒక బోర్డు మీద మీ నాన్న పేరు రాసి నిలబెడితే చాలా అంది రజని. సర్లే, ముందు వాడిని వచ్చి భోజనం చేయమను అన్నాడు రాఘవ కొడుకు గదిలోకి చూస్తూ. ఎక్కడున్నాడు వాడు? వాడి ఫ్రెండ్ సమీర్ వచ్చి తీసుకెళ్లాడు చెప్పింది. లంచ్ చేశాక మళ్లీ ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. డిన్నర్ టైం దాటే కూడా రాలేదు వైష్ణవ్. రాఘవకి పక్క కుదరలేదు. భార్య మొబైల్ చేతికిస్తూ ఎక్కడ తగలడ్డాడో వాడికి ఫోన్ చెయ్యి అన్నాడు. మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా, చెయ్యండి అంది. ఉడుక్కుంటూ చూశాడు. చేశా వేదవ, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు. మీ ఫోన్ లిఫ్ట్ చేయని వాడు నా ఫోన్ ఎందుకు చేస్తాడు? ఇద్దరు తోడు దొంగలే కదా. మమ్మల్ని నిందించడం మానేసి జరగాల్సింది చూడండి అంది రజని. ఏంటి చూసేది? మధ్యాహ్నం బ్యాంకుకి వెళ్ళాను. ఇంటిలో ఉంది కాబట్టి 10 లక్షలకు మించి ఇవ్వలేను, అది హెడ్ ఆఫీస్ పర్మిషన్తో ఇవ్వాల్సి వస్తుందని మేనేజర్ చెప్పాడు. ఇది తెలిసే వాడు మీ నాన్నగారి భూమి అమ్మమ్మనేది. వాడికి కావలసింది 60 లక్షలు. అయినా మన తదనంతరం అది వాడికి దక్కాల్సిన ఆస్తే కదా. వాడి కెరీర్కు ఉపయోగపడితే మీకు అభ్యంతరం ఏమిటి అంది రజని. నా బాధ నీకు అర్థం కావడం లేదు రజని. సెంటిమెంట్స్ కడుపు నింపవండి. ఇంకా నాకు 7 ఏళ్ల సర్వీస్ ఉంది. రిటైర్ అయ్యాక 50-60 లక్షలకు పైగా వస్తుంది. ఆ డబ్బులన్నీ వాడికేగా అన్నాడు రాఘవ. అయ్యోరు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? ఈ 7 ఏళ్ల పాటు ఏదో ఒక 25,000తోనూ 30,000తోనూ వాడిని బతకమంటారా అంది కోపంగా. ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకుంటే మరో 25,000 వస్తుంది. అవి చాలవా బ్రతకడానికి? పిచ్చి మాలాకం గొణిగింది. ఆ రాత్రి వైష్ణవ్ ఇంటికి రాలేదు. మమ్మీ, ఇంటికి రావాలనిపించడం లేదు. సమీర్ రూమ్లోనే ఉన్నాను. నాలో నిమిషానికి డిప్రెషన్ పెరిగిపోతోంది. నా కెరీర్ అగమ్యగోచరమైంది. మీరేమో పట్టించుకోరు. కొడుకు పెట్టిన మెసేజ్ భర్తకి చూపించి ఏదో ఒకటి చేయండి అంది. రాఘవకి నిద్ర పట్టలేదు. కొడుకు మంకుపట్టు అతడిని అతలాకుతలం చేసింది. డ్యూటీకి సెలవు పెట్టి అక్కడికి సమీపంలో తన తండ్రి పొలం ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. బైకుకు స్టాండ్ వేసి పొలంలో ఒక పక్కగా వేసి ఉన్న చెప్టాపై కూర్చున్నాడు. కాస్త దూరంగా అమ్మ నాన్న సమాధి కనిపిస్తోంది. చుట్టూ పచ్చటి పండ్ల తోట. రమణే సాగు చేస్తున్నాడు. మధ్యలో కూరగాయల సాగు కూడా జరుగుతోంది. అప్రయత్నంగా ఏడుపు తండ్రికొచ్చింది. పసిపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. నిన్ను పోగొట్టుకుంటున్నాను నాన్న పొలంలోని మట్టి పైకి తీసుకుని అంటున్నాడు. గాద్గదికమైంది రాఘవ స్వరం. వెనుక నుండి ఒక చెయ్యి అతని భుజంపై పడింది. ఎప్పుడు వచ్చాడో రమణ. ఏంటి రాఘవయ్యా ఏడుస్తున్నావు? ఏమైంది? ఎప్పుడొచ్చావు? ఫోన్ కూడా చేయలేదే అడిగాడు ఆందోళనగా. అతడు వచ్చింది కూడా గమనించలేదు రాఘవ. ఏం లేదు రమణ. ఏం లేకుండానే ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లాడిలా? కాసేపు ఇద్దరి మధ్య మౌనం. మళ్ళీ పొగిలి పొగిలి ఏడ్చాడు. మీ నాయన పోయినప్పుడు కూడా ఇంత ఏడవలేదబ్బా నువ్వు. ఏం జరిగిందేంటి?
ఏం చెప్పాలి రమణ? ఈ భూమిలోనే మా నాన్నను చూసుకుని బ్రతికేస్తుంటాను. ఇక ఇప్పుడు మా నాన్నకు నాకు బంధం శాశ్వతంగా తెగిపోతుంది. అర్థం కానట్టు చూశాడు రమణ. మీ నాన్నతో బంధం పోవడం ఏంటి రాఘవయ్యా? నాకు మనసు ఎప్పుడు బాగోలేకున్నా ఈ పొలంలోకి వచ్చి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ భూమి పరాధీనం అవుతుంది. అదిగో అమ్మ నాన్న సమాధి, దాన్ని కూడా దున్ని పొలంలో కలిపేసుకుంటారేమో. అసలేమీ అర్థం కావడం లేదు రాఘవయ్యా అన్నాడు రమణ. మా నాన్న జ్ఞాపకాలకు ప్రతిరూపం ఈ భూమి. దీన్ని అమ్మేసి మా వాడిని విదేశాలకు పంపాలంట చెప్పాడు రాఘవ. కాస్త అర్థమయ్యింది రమణకు. రాఘవ కొడుకు విదేశాల్లో చదవడం కోసం జిఆర్ఏ రాస్తున్న విషయం శ్రావణి ద్వారా తెలుసు రమణకి. దానికెందుకు రాఘవ ఇంత ఇదవుతున్నావు? అబ్బాయి విదేశాల్లో పై చదువులు చదివితే మంచిదేగా. అక్కడ మంచి జీతం వస్తుంది, జీవితం కూడా బాగుంటుంది కదా. రమణ, నీకు గుర్తుందో లేదో, అప్పుడు మనం చిన్నపిల్లలం. ఈ పొలం ప్రభుత్వం నాన్నకిచ్చిన రోజు కొండలు గుట్టలు పిచ్చి పొదలు ఉండేవి. ఎందుకు పనికిరాయిందనుకున్న ఈ నేలను చదును చేసేప్పుడు నాన్న చేతులు బొబ్బలెక్కేవి. అమ్మే అన్నం కలిపి నాన్నకు పెట్టేది. అలాంటి ఈ పొలంలో నాన్న సిరులు పండించాడు. ఒక్కోసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి, ఫలసాయంతో సంబంధం లేకుండా నాన్న పొలాన్నే నమ్ముకున్నాడు. ఒడిదుడుకులతో సేద్యం నడిచేది. అయినా నాన్న సేద్యం వదల్లేదు. ఆయన కష్టం ఆయన బిడ్డకు రాకూడదని నన్ను పట్నం పంపి చదివించాడు. ఏదో వానకాలం చదువుతో గుమస్తాగిరి సాధించుకున్నాను. అమ్మ కాలం చేసింది. అమ్మ పోయిందన్న దిగుడుతో నాన్న మంచాన పడ్డాడు. నాన్న కన్ను మూస్తూ, అరే రాఘవ, ఎన్ని కష్టాలొచ్చినా నీ కన్న తల్లి లాంటి ఈ భూమి ఎప్పటికీ అమ్మవద్దు. నా ఆత్మ, మీ అమ్మ ఆత్మ ఈ భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు ఈ భూమి అమ్మితే తప్ప వాడు విదేశాలకు వెళ్ళడానికి నేను డబ్బు సమకూర్చలేను. రమణ ఏం మాట్లాడలేదు. రాఘవకు వచ్చిన సంకట పరిస్థితి కూడా అర్థమైంది. రాఘవ పొలం తన పొలంలో కలుపుకుని దారి వేసుకోవాలని సర్పంచ్ చెంగల్రాయుడు ఉద్దేశం. రాఘవ ఇస్తే పక్కనే ఉన్న రమణ కూడా ఇస్తాడని పొంచులు వేసుకుని ఉన్నాడు. చాలాసార్లు అడిగినా రాఘవ ఒప్పుకోలేదు. మాకు ఈ పొలం సెంటిమెంట్ రాయుడు గారు అని తప్పుకునేవాడు. చూస్తూ ఉండగానే పొలం ధర పెరిగింది. దగ్గరలోనే కొత్తగా ఓడరేవు ఒకటి పడడంతో భూమి కోటి వరకు ధర పలుకుతోంది. ఇప్పుడు పెరిగే అవకాశం కూడా ఉంది. స్నేహితుడు భుజం మీద చెయ్యేసి, దిగులు పడక రాఘవ, కావలిస్తే నా పొలం అమ్మి నీ కొడుకుని ఫారెన్ పంపుదాం. నీ కూతురి కట్నంగా ఇవ్వడానికేగా నీ పొలం అట్టి పెట్టుకున్నావు. పర్వాలేదు, తీసుకో. మీ వాడు వెళ్ళి సెటిల్ అయ్యాకే డబ్బు ఇవ్వు. వద్దు రమణ, త్యాగాలకు కూడా ఒక హద్దు ఉండాలి. రాఘవ, నిజంగా నా పొలం మీద నాకే సెంటిమెంట్స్ లేవు. ఏదో ఉంది కదా అని నీ పొలంతో కలిపి సాగు చేస్తున్నాను. మీ నాయన నిన్ను బడిలోకి పంపితే మా నాయన నన్ను పొలం పనిలోకి పెట్టేసుకున్నాడు. అయినా అంతకు ముందున్న ఓపిక ఉండడం లేదు. మా అమ్మాయికి త్వరలో జాబ్ వస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పిల్ల పెళ్లి సమయానికి ఉంటే డబ్బు సద్దు, వెంటనే ఇవ్వకపోయినా పర్వాలేదు. కట్నం తీసుకొని వ్యక్తిని అల్లుడిని చేసుకుంటాను. వద్దు రమణ, నీ పొలం కూడా మీ నాన్న జ్ఞాపకమే. నాకు బాగా గుర్తు. మీ నాన్న మా నాన్న ఇక్కడ బండలను చదును చేసి దుక్కి దిన్ని నారు పోసి నీళ్లు పట్టారు. అందుబాటులో ట్రాక్టర్ లేకపోయినా వాళ్లే కాడెద్దులుగా మారి పొలం దున్నారు. వాళ్ల చెలిమి చావు వరకు సాగింది. మన చెలిమి కూడా ఈ భూమి మీదే ఆధారపడి ఉంది. ఈ పొలం నువ్వు ఏ రాయుడికో రాజుగారికో అమ్మేస్తే ఇంత స్వేచ్ఛగా పొలంలోకి రాలేవు. వైష్ణవ్, నీతో మాట్లాడాలి అంది శ్రావణి. చెప్పు అన్నాడు వైష్ణవ్. అరే దద్దోజనం, ఫోన్లో కాదురా, పర్సనల్గా కలుద్దాం అంది శ్రావణి. నా బాధల్లో నేనున్నాను శ్రావణి, నిన్ను కలిసే మూడ్లో లేను. నాకంతా తెలుసురా. ఫారెన్లో పీజీ చేయడానికి పొలం అమ్మి డబ్బులు ఇమ్మన్నావటగా. ఓ, సమాచారం చేరేశాడా మా ఘనత వహించిన తండ్రి గారు? పిచ్చోడా, ఆయన్ని కామెంట్స్ చేసింది చాలు, ముందు ఒకసారి రా. కాదనలేక వెళ్లి కలిశాడు. ఇద్దరూ సిటీలోని ఓ కాఫీ హోటల్లో కలిశారు. నువ్వు అమ్మాలని కోరుకుంటున్న పొలం మీ నాన్న స్వార్జితం కాదు. అంటే మీ తాత వరదయ్యది. మా నాన్న సాగు చేసే పొలం కూడా ఆయన స్వార్జితం కాదు. అంటే మా తాత శంకరయ్యది. మీ నాన్నకు మీ తాతయ్య పొలం అమ్మడం ఇష్టం లేదని అర్థమయ్యాక మా నాన్న పొలం అమ్మి డబ్బు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీ పొలం అమ్మి ఇవ్వడం ఏంటి? నాన్ సెన్స్. కాకపోతే తాతల ఆస్తులకు మనవళ్లే వారసులు, అమ్ముకోవడానికి నేను హక్కుదారుని కూడా. నీది పిచ్చుకు బ్రెయిన్ అని మరోసారి ప్రూవ్ అయింది అంది కోపంగా. సరే, నాకు జ్ఞానాన్నివ్వు అన్నాడు వ్యంగ్యంగా. మీ నాన్నని నువ్వు అర్థం చేసుకున్నావో లేదో కానీ మా నాన్నని నేను బాగా అర్థం చేసుకున్నాను. మీ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది, అది చాలు బ్రతకడానికి. మా నాన్నకి ఏ జాబూ లేదు. తన పొలంతో పాటు మీ పొలం కూడా కౌలుకి తీసుకునే మా నాన్న వ్యవసాయం సాగించాడు. మీ నాన్నకున్న మరో సెంటిమెంటు మరొకరికి కౌలుకి ఇవ్వకుండా మా నాన్నకే ఇవ్వడం.
నాన్నకంటే ఎక్కువ కౌలు ఇస్తామన్న రాఘవ మామ ఒప్పుకోలేదు. వద్దు రమణ, జీవనోపాధికి కూడా నా పొలం ఉపయోగపడుతుంది. వాడు కౌలు సొమ్ము ఇవ్వకపోయినా పర్వాలేదు, నా భూమి రమణ సాగుబడిలోనే ఉంటుంది అని తగేసి ఊర్లో చాలా మందికి చెప్పాడట. మీ నాన్న స్నేహమాధుర్యం జీవితమంతా రుచి చూసిన మా నాన్న తాను ప్రాణంగా ప్రేమించిన భూమిని అమ్మి నిన్ను ఫారిన్ పంపించడానికి సిద్ధమయ్యాడు. నీకు తెలుసా రాఘవ, మామ నీకోసం పొలం అమ్మాలని డిసైడ్ అయి పొలం చేజారిపోతుందన్న దుఃఖంతో మీ తాత సమాధి దగ్గర కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చిన విషయం? నాన్న అమ్మకు బాధపడుతూ చెబుతూ ఉంటే విన్నాను. నాకే కన్నీళ్లు ఆగలేదురా రాక్షసుడా అంది కోపంగా శ్రావణి. వైష్ణవ్ శ్రావణిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఉన్న ఆ 2 ఎకరాలు నాకు పసుపు కుంకాల కింద ఇవ్వాలని అనుకున్నాడు నాన్న. చూడు వైష్ణవ్, మా భూమి అమ్ముకుని నీ ఫిజియోథెరపీ కోర్సులో పీజీ చదువుకోవడానికి వెళ్ళు. నా వెంట పడుతూ ఉంటావుగా, నన్ను పెళ్లి చేసుకో, నీ కోరిక కూడా తీరుతుంది. ఇన్నాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసింది ఎందుకో తెలుసా? మన బ్రతుకు తెరువులో వాళ్ల ఉప్పు కూడా ఉంది. మనం ఆ కుటుంబంకి బాధ కలిగించే పని చేయవద్దు అని నాన్న చెప్పాడు. అందుకే నీకు దగ్గర కాలేదు చెప్పింది శ్రావణి. వైష్ణవ్ నవ్వుతూ, అంతా ఓకే గాని నీళ్లు పెళ్లి చేసుకోమని ఆఫర్ ఇస్తున్నావు కదూ, అది బాగుంది. పిచ్చి ముద్దు, ఫారిన్కి వెళ్ళాలి అనుకుందే నిన్ను ఇంప్రెస్ చేయడానికి. నువ్వు 2 సార్లు అన్నావు కదా నేను ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంటానని. ఎన్ఆర్ఐగా మారి డబ్బు సంపాదించి నిన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నా. నాన్నకు ఈ భూమి పోతే ఇంకా మంచి భూమి మరో 4 ఎకరాలు కొనివ్వాలనుకున్నా. నాన్నకు తాతయ్య పొలం పైన ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందనుకోలేదు. బట్ నువ్వు గ్రేట్. నీలా ఆలోచించలేని నా మరుగుజ్జుతనంపై నాకే జాలిగా ఉంది శ్రావ్ అని పైకి లేస్తూ, 1 కండిషన్, మన తాతయ్యల పొలం మనం ఎప్పటికీ అమ్మకూడదు, భవిష్యత్తులో మన పిల్లల కోసం కూడా అన్నాడు వైష్ణవ్. అక్కడ జనం ఉన్నారని కూడా చూడలేదు. శ్రావణి వైష్ణవ్ని హగ్ చేసుకుంది. పక్క రోజు బయట ఉన్న భర్తకి రజని ఫోన్ చేసింది. ఏమయ్యో, వీడు కూడా మీకులా పిచ్చి మాలోకమే, పై చదువుల కోసం ఫారెన్ వెళ్ళడట, బడుద్దాయి నిన్నటి వరకు ప్రాణాలు తీశాడు అంది కోపంగా. మళ్లీ తనే ఇక్కడే ఫిజియోథెరపీ కోసం హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు కూడా చేస్తాడట. అంతటితో ఆగకుండా వ్యవసాయం కూడా చేస్తాడట. పైగా రమణమామ భూమి కూడా మనదే కదా అంటున్నాడు. వీడేదేదో మాట్లాడుతున్నాడు, దెయ్యం పట్టిందేమో, మీరు రండి చెప్పింది రజని. సరిగ్గా ఆ సమయంలో సర్పంచ్ రాయుడు ఇంట్లో ఉన్నారు రమణ, రాఘవ. సారీ సర్పంచ్ గారు, మా రమణ భూమి అమ్మడం లేదు చెప్పాడు రాఘవ. రాయుడు తెల్లముఖం వేశాడు. ఆ రోజు ఉదయం తండ్రి దగ్గరకు వచ్చి, నేను శ్రావణిని పెళ్లి చేసుకుంటాను నాన్న అన్నాడు వైష్ణవ్. ముందు రాఘవకు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆ విషయం రమణకి చెప్పడం, అతను సంతోషంగా నా కూతురికేగా భూమి ఇచ్చేది, అమ్మి నా అల్లుడిని నేనే ఫారిన్ పంపిస్తా అని చెప్పాడు. రమణ భూమి అమ్మడం ఇష్టం లేకపోయినా అతడి బలవంతం మీదే సర్పంచ్ గడప తొక్కాడు రాఘవ. ఇప్పుడు భార్య రజని ఫోన్లో మాట్లాడిన విషయం రమణకి చెప్పాడు రాఘవ. వాళ్ళు ఆలోచనల్లో ఉండగానే శ్రావణి ఫోన్ చేసింది. ఏంటమ్మా, వైష్ణవ్ ఇక్కడే ప్రాక్టీస్ పెడతానన్నాడట, ఇక్కడేం ప్రాక్టీస్ జరుగుతుంది అడిగాడు రమణ. ఆ విషయం తర్వాత మాట్లాడదాం నాన్న, ముందు మీకు ముఖ్య విషయం చెప్పడానికే కాల్ చేశాను. సర్పంచ్ కూతురు రాగిణి నా క్లాస్మేట్, ఇప్పుడు తనే కాల్ చేసింది. మీరు అక్కడ ఉన్నారట కదా, మీ కాబోయే అల్లుడు వైష్ణవ్ మీకో విషయం చెప్పమన్నాడు. ఏంటమ్మా? మన పూర్వీకులైన తాతయ్యల భూమి ఎప్పటికీ అమ్మకూడదు అని ఆంక్షలు పెట్టాడు. ఆ మేరకు మా మధ్య ఒప్పందం కూడా కుదిరింది. రమణ ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతో అవాక్కై విన్నాడు రాఘవ. మీరింతవరకు తాతయ్య పొలం కథ విన్నారు. రచన శ్రీ శరత్చంద్ర, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.